హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి టెట్ పేపర్ 1 ప్రశ్నాపత్రాన్ని విశ్లేషణ చేద్దాము. అందులో భాగంగా ఫస్ట్ క్వెషన్ 0.2817 ఇంటూ 0.817 ఇంటూ 0.817 ప్లస్ 0.183 ఇంటూ 0.183 ఇంటూ 0.183 divided by 0.817 into 0.817 minus 0.817 into 0.183 plus 0.183 into 0.183 అని ఇవ్వడం జరిగింది. ఈ లెక్క చూస్తే మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మనం దీన్ని చాలా సింపుల్ గా కూడా చేయవచ్చు. ఒకసారి చూడండి, ఇచ్చినటువంటి లెక్క అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనము a is equal to 0.817 అనుకుందాము, b is equal to 0.183 అనుకుందాము. అయితే ఇక్కడ ఫస్ట్ చూస్తే ఫస్ట్ దాన్ని ఏ అనుకున్నాము, సెకండ్ దాన్ని బి అనుకున్నాము. ఇక్కడ ఏంటుంది, ఇక్కడ కూడా ఏంటుంది, ప్లస్ ఉంది మిడిల్లో, మళ్ళీ ఈడ ఏంటుంది, ఈడ ఉంది. అంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఈడ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందంటే ఏ ప్లస్ బికి సమానం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ప్లస్ బి చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏ ఈక్వల్ తెలుసు, బి ఈక్వల్ తెలుసు. ఈ రెండింటిని సమ్ చేస్తే 7 3 10, 1 దశకిలం, 8 1 9, 9 1 10, మళ్ళా 1 క్యారీ, 8 1 9, 9 1 10 అవుతుంది. కానీ మనకు 3 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 అంకెలు వదిలిపెట్టి పాయింట్ పెడితే 1 వస్తుంది. దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ద్విముఖ సంఖ్య మరియు ప్రధాన సంఖ్య ఏది అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ చూస్తే 111, 121, 131, 141 ఈ 4 కూడా ఎలా ఉన్నాయంటే ద్విముఖ సంఖ్యలు అని చెప్పొచ్చు. ఎట్లా, మనము కుడి నుంచి చదివినా ఎడమ నుంచి చదివినా ఒకే రకంగా వస్తే దాన్ని ద్విముఖ సంఖ్య అనవచ్చు. ఇక్కడ చూడండి, మనము 1ని కుడి నుండి చదివినా మరి రివర్స్ ఎడమ నుండి చదివినా కూడా అలానే వస్తుంది. 121 కూడా కుడి నుండి చదివిన అలానే వస్తుంది, ఎడమ నుండి చదివిన కూడా అలానే వస్తుంది. సిమిలర్లీ 131 అలానే వస్తుంది, 141 అలానే వస్తుంది. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా ద్విముఖ సంఖ్యలే. కానీ మళ్ళీ ఏమంటున్నాడు, ఆ సంఖ్య ద్విముఖ సంఖ్య అయి ఉండాలి, మరియు అదే విధంగా ప్రధాన సంఖ్య కూడా అయి ఉండాలి అంటున్నాడు. అట్లా మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తే ఇది ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే, ప్రధాన సంఖ్య కావాలంటే ఏదైనా ఒక సంఖ్యకు 2 కారణాంకాలు ఉంటే ఆ సంఖ్య ప్రధాన సంఖ్య అని అంటాం. 2 కారణాంకాలు అంటే ఏంది, ఒక్క ఎక్కంలో డివిజిబుల్ కావాలి, మళ్ళా అదే సంఖ్యతో డివిజిబుల్ అయితే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అని అంటాం. ఇక్కడ మనము 111కు కారణాంకాలు చూస్తే ఇది ఒక్క ఎక్కంలో అవుతుంది, మరియు 3 ఎక్కంలో అవుతుంది, 37 ఎక్కంలో కూడా పోతుంది, 111 ఎక్కంల డివిజిబుల్ అవుతుంది. కానీ మనకు ప్రధాన సంఖ్య కావాలంటే ఇది సాటిస్ఫైడ్ కాదు, అందుకే ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదే విధంగా 121 అనేది ఒక్క ఎక్కంలో వస్తుంది, అదే విధంగా 11 ఎక్కంలో వస్తుంది, మళ్ళా 121 ఎక్కంలో వస్తుంది. ఇది కూడా 2 కారణాంకాల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక్క ఎక్కంలో వస్తుంది, 3 ఎక్కంలో వస్తుంది, 47 ఎక్కంలో వస్తుంది, 141 ఎక్కంలో వస్తుంది. అంటే కారణాంకాలు 2 కన్నా ఎక్కువ ఉన్నాయి, ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. మిగిలింది ఇక్కడ 131 అనేది ఒక్క ఎక్కంలో వస్తుంది, మళ్ళా అదే ఎక్కం అంటే 131లో వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి దానిలో ద్విముఖ సంఖ్య ప్రధాన సంఖ్య ఏదంటే 131 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రైతు తన ఇంటిని
స్థలమును ఒకే ధరకు అమ్మెను. ఇంటిపై 20% లాభము మరియు స్థలమును 20% నష్టముకు కలిగెను. అయితే లాభమా నష్టమా ఎంత శాతము అంటాడు అన్నమాట. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి దాంట్లో అమ్మెను అని ఇచ్చిండు. ఒక రైతు అమ్మిండు. ఏమేమి అమ్మిండు? ఏమేమంటే ఇంటిని అమ్మిండు. ఇంటిని 20% లాభంకి అమ్మిండు. ఏంటి? 20% లాభంకి అమ్మిండు. అదేవిధంగా స్థలమును కూడా అమ్మిండు. స్థలముని 20% నష్టముకు అమ్మిండు. మనకు లెక్కలో అమ్మెను అని ఇచ్చి 20% లాభము 20% నష్టము అని ఇలా ఒకే శాతంలో ఇచ్చినప్పుడు అమ్మెను అని ఇచ్చినప్పుడు మనకు ఆల్వేస్ నష్టమే వస్తుంది. కాబట్టి దీనికి షార్ట్ కట్ సూత్రం ఏంటంటే అమ్మెను అని ఇచ్చి ఇలా 20% లాభము 20% నష్టం అని సేమ్ పర్సంటేజ్ అని ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏంటంటే x² 100 అవుతుంది అనమాట. x² 100 అవుతుంది. ఇక్కడ x ఏంటంటే 20 అని రాసుకోవాలా. చూడండి 20 x 20 కాబట్టి 20 × 20/100. ఇప్పుడు ఈ జీరో ఈ రెండు జీరోలు కొట్టుపోతే మిగిలింది 4% వస్తుంది. ఈ 4% అంటే నష్టము. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 4/2 పూర్ణాంకం 2/5 ప్లస్ 1/3 / 6/5 యొక్క విలువ ఎంత అన్నాడు. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4 / 5 2 10 10 1 2 12 12/5 ప్లస్ 1/3 / 6/5 అన్నమాట. దీన్ని మనము సింప్లిఫై చేస్తే 4 × 5/12 రాసుకోవచ్చు ప్లస్ 1/3 × 5/6 రాసుకోవచ్చు. ఇక్కడ 4 ఎక్కం 4 4 ముళ్ళ 12. ఏమేమి మిగిలినాయి? 5/3 ప్లస్ 5/18 మిగిలిందనమాట. దీనికి కాసాగు తీస్తే 18 అవుతుంది. ఇప్పుడు ఇది 3లో 6 × 3 = 18 కాబట్టి 6 5 ఎంత? ఇక్కడ 30 వస్తుంది. ఇక్కడ 18 18 అంటే 1 అంటే 1 × 5 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 35/18 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే.